ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా వ్యవస్థలో ఒకటైన మొసాద్ ఎందుకు ఫెయిల్ అయింది? అన్ని దిక్కుల నుంచి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడుతున్నా ఎందుకు పసిగట్టలేకపోయింది? నింగి నుంచి నేల వరకు చీమ చిటుక్కుమన్నా అలర్ట్ అయ్యే మొసాద్ మొద్దు నిద్రకు కారణమేంటి? మొసాద్ ఈ పేరు వింటే ప్రపంచ దేశాలు సలాం కొడతాయి, ప్రత్యర్థి రాజ్యాలు వణికిపోతాయి. మొసాద్ గనుక ఆపరేషన్ స్టార్ట్ చేసిందంటే సక్సెస్ అవ్వాల్సిందే. శవాన్నైనా తేవాలి, సజీవంగానైనా ఎత్తుకురావాలి. తమ దేశానికి హాని చేయాలని ఎవరు ప్లాన్ చేసినా, కనీసం ఆలోచన చేసినా మొసాద్ వారి అంతు చూస్తుంది. భూగోళం నిండా మొసాద్ ఏజెంట్లు ఉంటారు. ఇజ్రాయెల్కు సంబంధించి 360 డిగ్రీల యాంగిల్లో డేగ కన్నులా నిఘా ఉంచుతారు. మొసాద్ ట్రాక్ రికార్డులు అమెరికా సహా అన్ని దేశాల నిఘా వ్యవస్థలకు ఒక కేస్ స్టడీ. మొసాద్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఒక డైరెక్టర్ ఉంటాడు. అతను నేరుగా దేశ ప్రధానికే ఆన్సర్ ఇస్తాడు. ఆర్మీ చీఫ్ నైనా మొసాద్ డైరెక్టర్ లెక్క చేయాల్సిన అవసరం లేదు. విషయం ఏదైనా డైరెక్టుగా ప్రధాని దగ్గరకే వెళ్లి చెప్పొచ్చు. మొసాద్ వార్షిక బడ్జెట్ $3 బిలియన్, 7,000 మంది మెడికల్ లాంటి సిబ్బంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యంత శక్తివంతమైన నిఘా వ్యవస్థల్లో మొసాద్ ఒకటి. మరి ఎంతటి పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయిన మొసాద్ ఎందుకు ఫెయిల్ అయిందన్నది ఇప్పుడు దూసుకొస్తున్న ప్రశ్న. ప్రపంచ దేశాల్లో చీమ చిటుక్కుమన్నా వెంటనే తెలుసుకునే మొసాద్ పక్కనే ఉన్న పాలస్తీనా నుంచి ఎంతటి భీకరదాడిని ఎందుకు పసిగట్టలేకపోయిందన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇజ్రాయెల్లో మొత్తం 3 నిఘా వ్యవస్థలు ఉంటాయి. అందులో ఒకటి మిలిటరీ నిఘా వ్యవస్థ, రెండోది అంతర్గత నిఘా వ్యవస్థ, దీన్ని షబాక్ అంటారు, మూడోది ఓవర్సీస్ నిఘా వ్యవస్థ, ఇదే మొసాద్. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలన్నింటికీ పెద్దన్న లాంటిది మొసాద్. ఈ 3 ఇంటెలిజెన్స్ వ్యవస్థలు నిరంతరం ఇజ్రాయెల్కు ఎలాంటి అపాయం రాకుండా నిఘా వేసి ఉంచుతాయి. వీటి వద్ద అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. సైనికుల సంచారం, భద్రతా కెమెరాలు, సైబర్ టెక్నిక్లతో 24 గంటల పాటు సమాచారాన్ని వడబోస్తూ ఉంటాయి. అయినా హమాస్ దాడిని పసిగట్టలేకపోయాయి. తమ దేశం భూభాగంలోకి తీవ్రవాదులను రాకుండా అడ్డుకోలేకపోయాయి. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ మధ్య తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు భద్రతా బలగాలు, నిఘా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని దెబ్బతీశాయని కొందరు రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల ప్రతిపాదనలు ఇజ్రాయెల్లో కల్లోలం రేపాయంటున్నారు. విభజన ప్రణాళిక దేశ భద్రతా సేవల ఐక్యతను దెబ్బతీస్తుందని నెతన్యాహును ఆర్మీ చీఫ్లు, గూఢచర్య సంస్థల మాజీ అధికారులు సైతం పదే పదే వార్నింగ్ ఇచ్చారు. అయినా నెతన్యాహు పెడచెవిన పెట్టారు. దీంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థల మధ్య సమన్వయం కొరవడిందని చెబుతున్నారు. బెంజమిన్ నెతన్యాహు ఒంటెత్తు పోకడలు, అవినీతి ఆరోపణలతో ఈ మధ్య ఇజ్రాయెల్లో నిరసనలు హోరెత్తాయి. ఈ పరిస్థితులను కూడా హమాస్ తీవ్రవాదులు తమకు అనుకూలంగా మలుచుకున్నారని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థలకు గాజాలో పట్టులేదు. దీంతో గాజాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సాంకేతిక వనరులపైనే అధికంగా ఆధారపడేవారమన్నది మరో వాదన. వెస్ట్ బ్యాంకుపై కేంద్రీకరించిన ఇజ్రాయెల్ కీలకమైన గాజాపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థల్ని నిలువరించడానికి గాజాలోని టెర్రరిస్టులు కొత్త ఐడియాలు వేశారు. దీంతో గాజా నుంచే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లో నరమేధానికి ప్రణాళిక రచించారు. వందలు కాదు, పాలస్తీనా ప్రజలతో కలిసి వేలాది సంఖ్యలో ఒక్కసారిగా ఇజ్రాయెల్పై దాడి చేయడానికి నెలల తరబడి ప్లాన్ వేసినా మొసాద్ మాత్రం కనిపెట్టలేకపోయిందన్నది ప్రధాన విమర్శ. ఇజ్రాయెల్లో ఏదో జరగబోతోంది అంటూ పదే పదే ఈజిప్ట్ హెచ్చరించింది. అయినా నెతన్యాహు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అలికిడి లేని హమాస్ ఇక చెలరేగిపోదని భావించారు. కానీ పండుగ మూడ్లో సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లో అరాచకం సృష్టించారు. నింగి, నేల, నీరు నుంచి యథేచ్ఛగా ఇజ్రాయెల్ పట్టణాల్లోకి దూసుకొచ్చి రక్తపుటేరులు పారించారు. ఇదంతా ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థల వైఫల్యమేనని ఇంటా బయట విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో బలమైన మొసాద్ ముద్దునిద్రపోయిందన్న ఆగ్రహాలు హోరెత్తుతున్నాయి. మొసాద్ వైఫల్యంపై అంతర్గత విచారణ జరపాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం హమాస్ నుంచి దేశ ప్రజల్ని రక్షించుకోవడంపైనే అందరి దృష్టి ఉందని, తర్వాత నిఘా వ్యవస్థ ఫెయిల్యూర్పై విచారణ ఉంటుందని చెబుతున్నారు.